నమస్తే అండి. నమస్తే. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి గారి వ్యవహారం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పటికీ, పదే పదే ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాలనిపిస్తుందంటే, చాలా చిన్న స్థితిలో నుంచి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పేదరికం కూడా అయ్యుండొచ్చు పేదరికమే కదా! కొంచెం గాదు. అక్కడి నుంచి బాగా చదువుకొని, పట్టుదలతో, కసితో అతి తక్కువ మంది ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్‌లో సెలెక్ట్ అవుతారు. మంచి ఉద్యోగాలు సాధిస్తారు. చాలామంది చూడండి ఐపీఎస్, ఐఏఎస్ వరకు కూడా ఎళ్ళలేరు. ఐఆర్ఎస్ ఇంకా కింద వరకునే ఆగిపోతూ ఉంటారు. పట్టుదలతో తెచ్చుకున్న ఒక వ్యక్తి మనస్తత్వం గురించి స్టడీ చేయాలేమో అనిపిస్తోంది. ఇప్పుడు పోలీసుల విచారణలో ఉన్నాడాయన. తాగానా? తాగిన తర్వాత ఏం రాసానో గుర్తులేదు అంటున్నాడంట. ఫోన్ ఏది అంటే దాపెట్టారంట. ఫోనా? ఎక్కడుందో నాకు తెలీదు అంటున్నారంట. ఇదంతా కట్ చేస్తే జడ్జి గారు ముందుకొచ్చి పోలీసులు నన్ను చాలా వేధించారండి అని ఏడుస్తున్నారంట. సజ్జనార్ గారు కూడా మాట్లాడారని వార్తలొస్తున్నాయి. ఆయన పైన కూడా ఫిర్యాదు చేశారాయన. ఏంటి ఈ ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ? అతనికి ఫస్టు అతనికి సైకో అనాలిసిస్ టెస్ట్ చేయాలి ఫస్టు. హ్మ్. మొదటగా. అది చేసిన తరువాతనే అతన్ని విచారిస్తే నిజాలు బెటర్. రాబట్టగలమా? నిజాలొస్తాయని కాదు. అతని ముందు అసలు అతని మనస్తత్వం అర్థమైతే, అతను ఆ నేరం ఎందుకు చేశాడో తెలుస్తది. అతను ఖచ్చితంగా నేరం చేశాడు. ఇందులో హ్మ్. ఏ విధమైన సందేహం లేదు. సందేహం లేదు. ఈ రోజుకి అతని ఫోన్ ఇవ్వలేదు. హ్మ్. ఏ ఫోన్‌లో అయితే మా ఇద్దరికి సంబంధించిన విషయాలున్నయి, రుజువులు, సాక్ష్యాలు ఉన్నయి, ఆమె నా వెంటబడింది అని చెప్పిన దాని తాలూకు సాక్ష్యాలున్నయి అని చెప్తున్న ఫోన్ ఎందుకివ్వడతను? ఆ ఫోన్ ఇచ్చేస్తే ఆ ఆ ఆ ఆమె పైన గూడా వీలైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. లేదు అనుకుంటే ఆమె పైన చర్యలు తీసుకోకపోయినా ఇతన్నయితే విడుదల జేస్తారు గదా! అవును. ఇప్పుడు ఇతనికి కావాల్సిందేంటి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఇతను నిర్దోషిగా బయటికి రావటం. అదే చెప్తున్నారంట నేను ఏ పాపం ఎరగను అని. అదే చెప్తాడు. అంతే చెప్తాడు. ఏ పాపం ఎరగను అన్నవాడికి ఇప్పుడు అదేంటి 'క్షణక్షణం' సినిమాలో వెంకటేష్ చెప్పినట్టు మా అమ్మకి బాగలేదు. మ మందులు మందులు కొనటానికి డబ్బులు లేవు. డబ్బులు లేపోతే దొంగతనం చేశాను హ్మ్. అని ఏమైతే వెంకటేషు శ్రీదేవికి చెప్తాడో, హ్మ్. శ్రీదేవి మళ్ళీ ఇంకొకడికి చెప్తది గదా! అవును. ఇంకో రౌడీకి చెప్తా ఉంటది. అలా అలా కథ చెప్తే కుదరదు గదండీ! హ్మ్. వాస్తవం ఏంటి? నువ్వు చేశావా లేదా? ఇది పాయింట్. నా దగ్గర గన్నుందండి. గన్‌లో బుల్లెట్ ఉందండి. నా ప్రమేయం లేకుండా పేలిందండి. అంటే కుదరదు. అవును. నువ్వసలు గన్నెందుకు పెట్టుకున్నావు? అంటే ఫోన్ ఇచ్చేవారేమో, ఆ ఒక్క రాజకీయమే లేదు కదా! వెనకాల ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ అవెక్కడ తవ్వుతారేమో అని భయమేసి అన్నీ పడుంటారు. పట్టుకున్నారు గదా! డోంట్ వర్రీ. హ్మ్. టెక్నాలజీ ఉంది ఇవాళ మనకి. టెక్నాలజీ అన్నీ పట్టుకుంది. కాకపోతే ఇతను అక్కడ దాకా వెళ్ళిన తరువాత కూడా అతను అబద్ధాలు మానట్లేదు చూడండి. అంటే అతను ఒక హ్మ్, లయింగ్ స్కేల్‌లో హై స్కేల్‌లో ఉన్నాడతను. హ్మ్. అబద్ధాలు ఆడే విషయంలో అబద్ధాల కోర్లంటారు కొంతమందిని. అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలాడతారు వాళ్ళు. ఇది ఒక జబ్బు లక్షణం అది. ఒక పర్సనాలిటీ ట్రేడ్ అది. హ్మ్. ఈ లయింగ్ హైయెస్ట్ స్కేల్ అనేది. ఇప్పుడు ఏవండీ మనం ఆత్మసాక్షిగా చెప్తే అబద్ధాలాడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చిన్నా చితకా చిన్న ఖచ్చితంగా చితక మాట్లాడతారు. ఆడతాం. హ్మ్. కానీ చిన్నా చితక ఆడటం వేరు. అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా అది ఒక అలవాటు కింద మారిపోవడం వేరు. కొంతమంది ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్తారంట. అవసరం లేకుండా అసలు అకారణంగా అబద్ధాలు చెప్తారు. ఈ అబద్ధాలు చెప్పటం వెనకమాల వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికి, రెండో వాళ్ళ పైన అబాండాలు వేయటానికి అబద్ధాలు ఆడతారు. అయితే అది వాళ్ళ మానసిక స్థితి. అతను ఈరోజు కోర్టుకొచ్చి కూడా ఇంత జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా బుద్ధి లేకుండా అతను అబద్ధాలు చెప్తున్నాడు అంటే నిజంగా అండి ఓ మాట చెప్పుకుందాం. ఇవాళ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి ఏదైనా సరే. అలాంటప్పుడు అతను లాయర్ లేకుండా ఏది జరగదు. మరి అలాంటప్పుడు నన్ను వాళ్ళు అలా తిట్టారు, సజ్జనార్ గారు ఇలా తిట్టారు. హ్మ్. ఇంకా అతనికి హ్మ్, అతని అధీనంలో అతను లేడు. అయ్యుండొచ్చు. అతని అధీనంలో అతను లేడు. హ్మ్. అతను అతనికి చాలా నన్నడిగితే అతనికి ట్రీట్మెంట్ అవసరం. ఒకటి అంటే ఈ ఈ ఫెసిలిటీనా లేపోతే ఈ ఆప్షన్ ఉందంటారా? ఇప్పుడు తాను తప్పు చేశాడు. మనిషి అన్నవాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారు. అతను కొంచెం ఎక్కువగానే చేశాడు. బట్
అరే! నేను ఇంత చదువుకున్నాను, ఇంత కష్టపడ్డాను, ఈ స్థితికొచ్చాను. ఎక్కడో నేను లూజ్ అయ్యాను. దానిని అతను రిపెంట్ అయ్యి, అరే! నేను తప్పు చేశా. ఇంకొకసారి నేను ఇలాంటి తప్పు నేను చెయ్యను అని సారీ చెప్పి, ఓకే. ఈ అధికారుల ముందు కూడా అదే విషయాన్ని నేను తప్పు చేశాను, ఇలా చెయ్యకూడదు. బట్ నేను ఇంకొకసారి దీన్ని రిపీట్ చేయను అని కనక అతనిలో ఆ రిపెంటెన్స్ వచ్చినట్లయితే, ఒప్పుకున్నట్లయితే, మళ్ళీ యథావిధిగా అతను ఉద్యోగం కొనసాగడం, లేతే ఇంత డ్యామేజ్ అయితే జరగకపోయుండును అంటారా? అసలు అతనికి ఆ నేచరే ఉంటే అతనంత తప్పు చేసి ఉండేవాడు కాదు. ఇది అర్థం చేసుకోండి మీరు. ఓకే. ఇప్పుడు ఒక తనతో పాటు ఉన్న ఒక ట్రైనీ ఐపీఎస్‌ని ఆ విధంగా ట్రాప్ చేసి ఇప్పుడు ఇద్దరు ఇష్టపడ్డారండి. ఇష్టపడటం తప్పు కాదు. హ్మ్. వాళ్ళిద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలొచ్చినియి. వాళ్ళిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. అది గూడా తప్పు కాదు. అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఇతను దేవదాసు అయిపోయాడు. అది గూడా తప్పు కాదు. కానీ ఇతని ఖాతాలో బోలెడు మంది పద్దులున్నారు గదా! హ్మ్. 'అతడు' సినిమాలో లాగా. మరి ఇంతమంది పద్దులుండగా ఈమె మీద నిజమైన ప్రేమని ఎట్లా నమ్ముతాము మనము? ఈమె మీద నిజమైన ప్రేమ ఉంటే గనక అంతకుముందు ఎన్ని వ్యవహారాలున్నా వాటన్నిటిని పక్కన పెట్టుండేవాడు గదా! అంటే అతనికేంటి అంటే ఒక మహిళ అంటే, ఆడది అంటే అతని దృష్టిలో ఏంటి అంటే, తనని చూసి ఇష్టపడేది. తను చెప్పిన దానికి తన ట్యూన్స్‌కి డాన్స్ ఏసేది మాత్రమే ఆడది అతని దృష్టిలో. ఆ అమ్మాయి యొక్క ఆ ఆడదాని ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే, ఇతనికి ఆనందాన్ని ఇవ్వటం మాత్రమే ప్రథమ కర్తవ్యం. ఇతను మాట్లాడింది యెస్ అనాలి. నో అంటే నో అనాలి. ఆ! అతనికి బాధ పెట్టేటట్లుగా మాట్లాడకూడదు. ఏదైనా అతని పాయింట్ ఆఫ్ వ్యూలోనే అతని సెంట్రిక్‌గానే మొత్తం జరగాలి. దీన్ని ఈ ఈ ఈ ఈ మెంటాలిటీని నార్సిస్టిక్ మెంటాలిటీ అంటారు. ఈ నార్సిస్టిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్‌లో నుంచే ఇతనికి ఇన్ని రకాల సంబంధాలు ఆహ్, న్ నేను నేను చాలా గ్రేటు. హ్మ్. నేను చాలా పొడవుగున్నాను. నేను చాలా కష్టాల్లో నుంచి పైకొచ్చాను. కానిస్టేబుల్ అయ్యాను. కానిస్టేబుల్ అయిన తర్వాత అక్కడ జరిగిన దాన్ని తట్టుకోలేక ఎడంకాలుతో తన్నేసాను. మళ్ళీ ఇంకొక ప్రయత్నాలు 4 ప్రయత్నాలు చేసి ఐదో ప్రయత్నంలో నేను కానిస్టేబుల్ అనేది మొదటిది. హ్మ్. ఐపీఎస్ అనేది పైది. అవును. చిట్ట చివరికి చేరుకున్నాను. అండ్ నేను ఇంత 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 నా దగ్గరుంటే అమ్మాయిలెందుకు నేనేం చెప్పినా నేను చేసిన ప్రతిదీ కరెక్ట్ అయినప్పుడు నా లైఫ్‌లో, నేను చేసే ప్రతిదీ కరెక్టే. అమ్మాయిలతో చేసేది గూడా కరెక్టే అని అతను నమ్మబలికిచ్చుకున్నాడు. నమ్మాడు అతను. హ్మ్. ఆశాంతం నమ్మాడు. రెండో వాళ్ళని కూడా నమ్మమంటున్నాడు. అది వచ్చింది తిప్పలు. ఇప్పుడు అతను నమ్మేసుకొని ఉన్నాడనుకోండి అది వేరే విషయం. రెండో వాళ్ళు కూడా నమ్మాలనేసరికి వచ్చింది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అంతా. ఇప్పుడు ఈ మిగతా అమ్మాయిలందరూ ఈయనకి యెస్ బాస్, యెస్ బాస్ అన్నారేమో. ఈ అమ్మాయి అతనితో సమానమైన వ్యక్తి. అవును. ఆ సమానమైన వ్యక్తి ఎందుకు పరిస్థితి ఇట్లాంటిది? హ్మ్. అందుకని నాకు సందకాడే అర్థమైందయ్యా నీ సంగతి. ఇంక చాలు మన అదే. స్టోరీ చాలు అనుకుని హ్మ్. పక్కకెళ్ళిపోయింది. ఎ ఇతని ఇగో దెబ్బతింది. అందుకని తనేం జేశాడు, అంతటితో వదిలేస్తే ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి మనం మాట్లాడుకునేవాళ్ళం గాదు. కానీ అతనేం జేశాడు, ఆ అమ్మాయిని వేరే వేరే నంబర్‌లతోటి, వేరే వేరే ఐడీలతోటి వేధించాడు. అవును. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ భర్తకి మెసేజ్‌లు పెట్టాడు. వీడియోస్ పెట్టారు. వీడియోస్ పెట్టాడు. అన్నీ చెయ్యాల్సినయి అన్నీ చేసి, చివరికేం చెప్తున్నాడు, ఆమె నా దగ్గరకొచ్చింది. ఆమె నన్ను ఇష్టపడింది. ఆమె నా రూమ్‌లోకొచ్చింది అని చెప్పాడు. దానికి ఆధారాలున్నాయి అన్నాడు. ఆధారాలు చూపిచ్చారనుకో మనం ఎందుకిలా మాట్లాడేవాళ్ళం అసలు? అదే కదా! అందుకని ఏంటంటే కానీ నాకు బాధేసిందేంటంటే నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయం. ఇతనిలా చెప్పగానే ప్రైమ్ టైమ్ స్టోరీలు చేసేసారండి. ఆ అమ్మాయికి వ్యతిరేకంగాను, ఉదయ్ కృష్ణారెడ్డికి అనుకూలంగా. ఆ అమ్మాయి ఏం చేయకుండానే ఏం చేయకుండానే. అసలు ఎంత దూరం లేకపోతే, ఎంత దూరం వెళ్ళకపోతే వీళ్ళు, అవును. ఆమె అవును. ఎంత చనువివ్వకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి ఇలా చేస్తాడు. హ్మ్. మళ్ళీ ఇంకొక ఛానల్‌లో ఒక లాయరు అతని ఉద్యోగానికి ఏమి కాదంట. హ్మ్. ఇలాంటి భరోసాలు ఇస్తేనే గదా! ఇంకా ఏ ఏ పెట్టలేకపోతారు. పెట్టలేకపోతారు.
ఇప్పుడు మనము ఎందుకు ఉదయ కృష్ణారెడ్డి మీద మీకు నాకు ఏమైనా పర్సనల్‌గా తగాదా ఉందా? మనమేమైనా ఆళ్ళు మనమేమైనా ఒక ఊరోళ్ళమా? అదే. ఏమన్నా ఇంటి పక్క పంచాయతీలున్నాయా? పంపుల దగ్గర పంచాయతీలున్నాయా? ఏమీ లేవు గదా! మనం ఎందుకింత మాట్లాడుతున్నాము? అరే! ఆ అబ్బాయైనా, ఏ అబ్బాయైనా, మన అబ్బాయైనా ఆ అబ్బాయి జీవితం బావుండాలి. హ్మ్. ఎంత కష్టపడ్డాడు ఐపీఎస్ అవ్వడం అంటే మామూలా? అదే గదా! అసలు 4 సార్లు ఓడిపోయి మళ్ళీ మళ్ళీ ట్రై అగైన్ లాగా చేయటం అతను గాని ఈ ఈ ఈ ఈ అవలక్షణం గనక అతనికి లేకపోయుండున్నట్లయితే సూపర్ ఆఫీసర్ సూపరు. అయ్యుంటాడు. సూపరు. అతను ఒక పెద్ద పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకం రాస్తే గూడా లక్షల కాపీలు అమ్ముడుపోయేయి. అవును. ఇదేం చిన్న విషయం కాదు. ఎందుకు అతనిచ్చిన ఇప్పుడు కొన్ని కొన్ని స్పీచెస్‌కే అతనికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ! వచ్చేసిందంటున్నారు. ఆహ్, అది కొంచెం మైండ్ సరిపెట్టుకుంటుంటే ఉంటే ఇలా జరిగుండేది గాదు. అందుకని ఏంటంటే, అందుకే మనం డే 1 రోజు నేనొక మాట చెప్పాను. అది మీరు థంబ్‌నెయిల్‌గా పెట్టారు. నాకెన్ని ఫోన్‌లొచ్చినియో. హ్మ్. ఐక్యూ ఉంటే సరిపోదు. ఈక్యూ గూడా ఉండాలి. భావోద్వేగాల అదుపు గూడా తెలియాలి మనిషికి. ఐక్యూ ద్వారా విజయం సాధిస్తే, ఆ విజయాన్ని నిలబెట్టేది ఈక్యూ అని జెప్పి మనం జెప్పాం. అవును. అది ఎంతమంది ఫోన్ జేశారో హ్మ్. పర్ఫెక్ట్‌గా జెప్పారు అని. ఆహ్, ఇది సమాజం మీడియా గూడా నేర్పాల్సిందేంటి అంటే, ఇట్లా ఉండొద్దు. ఇట్లా ఉంటే ఇలాంటి సమస్యలొస్తాయి. ఇట్లాంటి ట్రేడ్స్ ఉన్నప్పుడు ఈ పర్సనాలిటీ ట్రేడ్స్ అంటారు వీటిని. హ్మ్. ఈ ట్రేడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని మనం డీల్ చెయ్యకపోతే తల్లిదండ్రులు కావచ్చు, చట్టం గావచ్చు, ఎవరైనా డీల్ చెయ్యకపోతే వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ కింద అవుతారు. ఇప్పుడు ఇతను ఉదయ్ కృష్ణారెడ్డి ఒక పెద్ద యాంటీ సోషల్ పర్సనాలిటీ. హ్మ్. ఇవాళ ఒక సజ్జనారంటే గొప్పని గాదు. ఒక ఆఫీసర్ మీద గూడా అతను కంప్లెయింట్ చేయటానికి భయపడట్లేదు అనంటే, ఏ రోజైతే ఆ రోజు కానిస్టేబుల్‌గా ఉండి, ఒక సీఐ పైన అతను కంప్లెయింట్లు చేశాడో, ఆ కంప్లెయినింగ్ నేచర్ ఉంది చూసారా? ఆ బ్లేమింగ్ నేచరు, సెల్ఫ్ విక్టిమైజేషన్ నేచరు, ఆ నేచరే ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ స్థితిలో ఉండటానికి కారణం. అందుకని అతను ఇలానే చెప్తూ ఉంటాడు. అతన్ని కస్టడీలో ఉన్నప్పటికీ కూడా, కస్టడీలో తీసుకున్నప్పుడు జరిగిన ఈ వ్యవహారాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జైల్లో గూడా సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు ఉంటారు. అతనికి ట్రీట్మెంట్ చాలా అవసరం. హ్మ్. కనీసం ట్రీట్మెంట్ జరిగితేనన్నా అతని తప్పేంటో అతను తెలుసుకుంటాడు. అవును. ఆ ట్రీట్మెంట్ జరగకపోతే అతను దోషి అంటారు. ఒక 2 ఏళ్ళు శిక్ష ఏస్తారు. జైల్లో పెడతారు అనుకుందాం. శిక్ష అయిపోతది. జైలు నుంచి బయటకొస్తాడు. ఇంకో పెద్ద ఉదయ్ కృష్ణారెడ్డి అవుతాడు. అవును. ఒక హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏమంటావు ఒక చిన్న జంతువుని మనం సమాజంలో భరించలేకపోయాము అంటే ఓ పెద్ద సింహంలాగా బయటకొచ్చాడనుకోండి, పులిలాగానో బయటకొచ్చాడనుకోండి ఏంటి పరిస్థితి? అందుకని ఆ విధంగా చూడాలి. శిక్ష అంటే అతనికి అతనిని డీల్ చెయ్యాలి. నేను అందుకే చెప్తున్నా మొదటి నుంచి ఇతను ఒక కేస్ స్టడీ అని చెప్తుంది అందుకే. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో. ఈ ఈ ఉండేవాళ్ళే ప్రేమిస్తావా? చస్తావా? హ్మ్. అని ముక్కలు చేసేవాళ్ళు, యాసిడ్‌లు పోసేవాళ్ళు. అమ్మో! మనం కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తామండి బాబు అలాంటోళ్ళని. భయమైతది. అది. థాంక్ యూ అండి. థాంక్ యూ.